నమస్కారం రామకృష్ణ గారు. నమస్తే అండి. విశాఖపట్నం లోక్సభ తీసుకున్నట్టయితే బీజేపీ అండి. హ్మ్. 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 బీజేపీ తర్వాత అసెంబ్లీ స్థానాలు వచ్చేసరికల్లా టీడీపీ 6, హ్మ్. బీజేపీ 1, హ్మ్. వైఎస్ఆర్సీపీ 0. హ్మ్. ఫస్ట్ టైం మళ్ళీ అంటే ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లు ఉత్తరాంధ్రలో హ్మ్. ఇక్కడ మాత్రమే 0 వచ్చిందండి హ్మ్. వైఎస్ఆర్సీపీకి హ్మ్. 2014. హ్మ్. మిగతా అన్ని హ్మ్. టీడీపీకి కూడా 0 వచ్చినాయి ఉన్నాయి తప్ప ఇక్కడ విశాఖపట్నంకి వచ్చేసరికల్లా 0 వచ్చింది. తర్వాత 2019 విషయానికి వస్తే ఎంపీ వైఎస్ఆర్సీపీ, అసెంబ్లీ వచ్చేసి టీడీపీ 4 వచ్చాయి, మళ్ళీ వైఎస్ఆర్సీపీ 3 అసెంబ్లీస్. ఇక్కడ కూడా టీడీపీ మళ్ళీ ఆవానే కనిపించింది ఉంది ఇక్కడ. సో ఇక్కడ 2024 ఎలా ఉండొచ్చు? 2024లో వచ్చేసరికి మనకి బాగుంటుందండి. ఎందుకంటే మళ్ళీ మనకి ఏదైతే మనం 2014 చూసాం ఆ రిజల్ట్ ఉంటుంది, అంతకన్నా బాగుంటుంది విశాఖపట్నం వచ్చేసరికి. జనరల్గా ఏమనుకుంటారంటే విశాఖపట్నం అనేది ఒక రాజధాని చేస్తున్నారు కాబట్టి అక్కడ ప్రజలంతా కూడా దానికి వాళ్ళు హర్షిస్తున్నారు, దాన్ని స్వాగతిస్తున్నారు అని కొంతమంది చెప్పుకుంటున్నారు. కానీ అదేమి కాదు, ఆ ప్రభావం ఏమి ఉండదు. మెయిన్ మన నియమరాజు ప్రకారంగా చూస్తే, మనం పొలిటికల్ తీసి పక్కన పెట్టేస్తే, ఓకే విశాఖపట్నం చెప్పండి. ఈస్ట్ వచ్చేసరికి 52 నెంబర్ అండి. అది 52 నెంబరు 7 మనకు దాదాపుగా కొన్ని నెంబర్లు మనకి ఈ యొక్క కూటమికే ఎక్కువ పనిచేస్తూనే ఉన్నాయి. ఓకే 7 వచ్చేసరికి కూటమికే గెలుస్తుందండి ఇది. ఇక్కడ మనం క్రితం రిజల్ట్ చూస్తే 2014లో వెలగపూడి రామకృష్ణ బాబు 47,823 ఓట్లతో గెలిచాడు 14లో. హైయెస్ట్ మామూలు మెజారిటీ వంశీ కృష్ణ శ్రీనివాస్ మీద. అవునవును. 19లో కూడా మళ్ళీ రామకృష్ణ బాబు గెలిచాడు 26,474 ఓట్లతో, అంతలో ఊపులో కూడా మంచి మెజారిటీ. అప్పుడు విజయనగరం మీద గెలిచారు, అక్రమాణ విజయనగరం మీద అంత మెజారిటీ గెలిచారు. ఈ నెంబర్ కూడా అతను అంటిపెట్టుకుని ఉంటుంది వెలగపూడి రామకృష్ణ బాబుని. కొన్ని నెంబర్లు మనం చెప్పుకుంటున్నాం వాళ్ళనే అంటిపెట్టుకుంటాయి. ఈ 7 కూడా కేతు ఆయనే అంటిపెట్టుకుని ఉంటది. ఓకే వెలగపూడి రామకృష్ణ బాబు మళ్ళీ ఇప్పుడే పోటీ చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు ఈ సంవత్సరం సత్యనారాయణ గారు ఎంపీగా గెలిచారు. ఆయన ఎంపీ గెలిచారు, ఇప్పుడు ఎమ్మెల్యేగా వచ్చారు. అయినా ప్రభావం చూపుదా? లేదు. ఓకే అవకాశమే లేదు. ఆయన ఎంఈ సత్యనారాయణ గెలవడానికి ఆ రోజులు వచ్చేసరికి మనకు జేడీ లక్ష్మీనారాయణ పోటీ చేయడం వల్ల ఆయన గెలిచారు వాస్తవం చెప్పాలంటే. లేకపోతే జనే గెలిచేవారు. ఓకే అండి. అయితే ఇది విశాఖపట్నం ఈస్ట్ కూటమే, పక్కాగా కూటమే. సో వెస్ట్ అండి, వెస్ట్ వచ్చేసరికి ఇది నెంబర్ 60 అండి. ఇది 60 వచ్చేసరికి మనకి 2014లో పీజీవీ నాయుడు గెలిచాడు 30,857 ఓట్లతోటి దాడి రత్నాకర్ మీద. అవును. 19లో వచ్చేసరికి మళ్ళీ పీజీవీ నాయుడే 18,941 ఓట్లతో గెలిచాడు. పేరు మళ్ళా విజయప్రసాద్ మీద. ప్రొడ్యూసర్ అనుకుంటా ఆయన. మళ్ళా విజయప్రసాద్ ప్రొడ్యూసర్. ఓకే. మళ్ళీ 24లో వచ్చేసరికి టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు నాయుడు గారు. ఆనంద్ మీద పోటీ చేస్తున్నారు. మళ్ళీ ఇదే వస్తుందండి, అందులో టీడీపీ వస్తుంది. ఓకే, మామూలు మెజార్టీలు కాదు అవన్నీ. అక్కడ వచ్చేసరికి సిటీ కదండి, అక్కడ అవేర్నెస్ అదంతా వేరు. ఓకే అదే వస్తుంది. అది అంటే మన నియమరాజు ప్రకారం చూసినా కానీ దానికే అనుకూలంగా ఉంది. నార్త్ అండి, నార్త్ వచ్చేసరికి దీని నెంబర్ 65 అండి. ఇది 65 నెంబరు మనకి పెనుమస్త విష్ణుకుమార్ రాజు గారు బీజేపీ తరఫున గెలిచారండి 2014లో. ఓకే 18,240 ఓట్లతో గెలిచారు. ఎవరి మీద? మన చొక్కాగారు వెంకటరావు గారి మీద గెలిచారు, వైసీపీ మీద. ఇకపోతే 19లో వచ్చేసరికి గంటా శ్రీనివాసరావు, ఆయన తక్కువ మెజార్టీతో గెలిచారు 1944 ఓట్లు. 1944. కన్నపరాజు మీద గెలిచారు. కన్నపరాజు మీద గెలిచారు. ఇప్పుడు 24 వచ్చేసరికి మళ్ళీ విష్ణుకుమార్ రాజు పోటీ చేస్తున్నారు బీజేపీకి ఇచ్చారు, కూటమిలో భాగంగా ఇచ్చారు. ఈయన కూడా కన్నపరాజు మీద గెలుస్తాడు మళ్ళీ. ఇప్పుడు కూటమే ఉంది, మళ్ళీ కూటమే వస్తుంది. ఓకే నెక్స్ట్ సౌత్ అండి. సౌత్ వచ్చేసరికి ఇది నెంబర్ 67 అండి. ఇది వచ్చేసరికి వాసుపల్లి గణేష్ టీడీపీ తరఫున 18,316 ఓట్లతోటి గెలిచాడండి. గురువుల మీద గెలిచారు, కోలా గురువుల మీద, వైసీపీ మీద గెలిచారు ఆయన. 19లో కూడా మళ్ళీ వైసీపీ ఆయన వాసుపల్లి గణేష్ కుమారే 3,729 మెజార్టీతోటి ఈయన మన ధ్రువరాజు శ్రీనివాసరావు మీద గెలిచారు వైసీపీ మీద. ఇక్కడ ఏమవుతుందంటే ఈయన 19లో గెలిచిన తర్వాత ఈయన మళ్ళీ ఇటు వెళ్ళిపోయారు, వైసీపీకి వెళ్ళిపోయారు వాసుపల్లి గణేష్. అవును, ఇటు వచ్చారు ఆయన. మొన్న 19 తర్వాత కొంతమంది వచ్చారు కదా, అట్లా వాళ్ళు వచ్చారు. ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ 24లో వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ జనసేన నుంచి పోటీ చేస్తున్నారు. అవును, వాసుపల్లి గణేష్ కదా. ఇది కూడా 100% కూటమి వస్తుంది, జనసేన గెలుస్తుంది. ఓకే నెక్స్ట్ ఇకపోతే భీమిలి అండి. భీమిలి నెంబర్ వచ్చేసరికి 17 నెంబర్ వస్తుందండి. ఇది కూడా 8 నెంబరు.
8 వచ్చేసరికి మనం చెప్పుకుంటున్నాం కొన్ని సందర్భాల్లో ఎక్కువ శాతం 2024 8 మన కూటమికి పనిచేస్తుందని. ఓకే. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఎక్కువ శాతం 8 వస్తానే ఉంది. ఇప్పుడు అందులో భాగంగా ఇప్పుడు మనకి 2014లో వచ్చేసరికి గంటా శ్రీనివాసరావు గెలిచారు. అప్పుడు భీమి నుంచి పోటీ చేశారు. 37,000 మంచి మెజారిటీ. కర్రీ సీతారాం మీద గెలిచారు. అవును. ఇక్కడ వచ్చేసరికి 19 వచ్చేసరికి మళ్ళీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు వచ్చారు వైసీపీకి. అవును. ఎవరు సబ్బోహరి మీద పోటీ చేశారు. సబ్బోహరి గారు ఓడిపోయారు. తర్వాత ఆయన మళ్ళీ చనిపోయారు అనుకుంటా. కరోనా టైంలో చనిపోయారు. 9,712. అవును. ఇప్పుడు 24లో మళ్ళీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు పోటీ చేస్తున్నారు గంటా శ్రీనివాసరావు మీద. వాళ్ళిద్దరికి మంచి పోటీ జరుగుతుంది ఇప్పుడు. ఏ పోటీ జరిగినా 100% గంటా శ్రీనివాసరావు గెలుస్తారు. ఎందుకంటే అంతకు ముందు ప్రీవియస్ రికార్డు ఉంది ఆయనకి. రికార్డు ఉంది, 14లో రికార్డు ఉంది. మన నిమరాజుకి సపోర్ట్ చేస్తుంది ఆయనకి. ఓకే. గెలిచారు కదా అక్కడ. గెలిచారు, మంచి మెజారిటీ గెలిచారు. 14 ఆయన మంచి 37,000 8 బాగానే ఉంటుంది. ఓకే. మళ్ళీ అది రిపీట్ అవ్వచ్చు. రిపీట్ అవుతుంది. మంచి మెజారిటీ మళ్ళీ రిపీట్ అవుతుంది. గంటా గారికి ఇది. ఓకే. అయితే భీమిలి. నెక్స్ట్ అండి గాజువాక్ అండి. గాజువాక్ వచ్చేసరికి నెంబర్ 21 అండి. ఇది 21 నెంబర్ వాస్తవంగా వచ్చేసరికి మనకి వైసీపీకి అనుకూలంగా ఉంటుంది నెంబర్ వచ్చేసరికి. కానీ ఇక్కడ మనం క్యాండిడేట్లు కూడా చూసుకుంటాం మళ్ళీ. ఓకే. ఎవరైతే పోటీ చేస్తున్నారో ఆ క్యాండిడేట్ వైబ్రేషన్ కూడా చూసుకుంటాం. ఇక్కడ వచ్చేసరికి 2014లో పల్లా శ్రీనివాసరావు 21,712 ఓట్లతో గెలిచారు. ఎవరు? నాగిరెడ్డి, తిప్పల నాగిరెడ్డి మీద. తిప్పల నాగిరెడ్డి గారి పైన. ఓకే. 19 వచ్చేసరికి మళ్ళీ ఈ నాగిరెడ్డి గెలిచారు. తిప్పల నాగిరెడ్డి గారు గెలిచారు. వైఎస్ఆర్సీపీ. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గెలిచారు. పవన్ కళ్యాణ్ 16,700 ఓట్లతో గెలిచారు. అవును. ఇప్పుడు వచ్చేసరికి 24లో మనకి గుడివాడ అమర్నాథ్ మార్చారు టికెట్. ఇటు అవును, ఇటు వచ్చారు. ఇక్కడ ఇచ్చారు. చివరి మూమెంట్ దాకా ఆపి తర్వాత ఇచ్చారు టికెట్. ఇప్పుడు పల్లా శ్రీనివాసరావు టీడీపీ తరఫున పోటీ చేస్తారు. పల్లా శ్రీనివాసరావు గారికి గ్యారంటీ గెలుస్తారు. ఎందుకంటే ఆయనకి మనకి న్యూమరాలజీ ప్రకారంగా ఉంది. ఆయనకి ఆ నెంబర్ రావడం కూడా పల్లా శ్రీనివాసరావుకి టీడీపీ ఓట్లు కూడా 21, 7, 12. 21 కూడా 3 అది. మధ్యలో 7 ఉంది. మళ్ళీ చివరి కూడా 12, అది కూడా 3. అంటే మేము ఇంత డెప్త్ గా చూస్తూ ఉంటుంటాం అనమాట. ఎందుకు గెలుస్తాడనే దానికోసం దానికి ఒక రీజన్ ఉంటుంది మన దగ్గర. ఇది కూడా మనకి కూటమి వస్తుంది. గాజువాక్. ఓకే. తర్వాత శృంగవరపు కోట. శృంగవరపు కోట ఇది వచ్చేసరికి వాస్తవంగా ఇది విజయనగరం జిల్లాలో శృంగవరపు కోట. దీంట్లో కలిసింది. ఇది వచ్చేసరికి 58 నెంబర్. ఇది 58 నెంబర్ వచ్చేసరికి మనకి 2014లో మన కొల్లా లలిత్ కుమార్కి టీడీపీ తరఫున గెలిచారు. 28,572 ఓట్లతో గెలిచారు. రైట్. పోతే జగన్నాథం వైసీపీ మీద ఆయన మీద గెలిచారు. అవును. ఇప్పుడు 19లో వచ్చేసరికి శ్రీనివాసరావు గారు వైసీపీ గెలిచారు. 11,000 మెజారిటీతో గెలిచారు ఆయన. ఆయన ఇటు వచ్చారు మళ్ళీ. ఎవరు? అదే టీడీపీ ఓడిపోయింది. ఒకసారి గెలిచింది 14. మళ్ళీ వైసీపీ వచ్చింది. ఎవరు? లలిత్ కుమార్ మీద గెలిచారు. కరెక్ట్. ఇప్పుడు 24 వచ్చేసరికి మళ్ళీ శ్రీనివాసరావు గారు పోటీ చేస్తున్నారు. ఇప్పుడు నెక్కల నాయుడు బాబు చేస్తున్నారు ఇక్కడ టీడీపీ తరఫున. ఇది కూడా కూటమి వస్తుంది. మొత్తం 7 కాన్స్టిట్యూషన్లు కూటమి వస్తాయండి. ఇది అవునా? ఓ, అసలు రాజధాని అని చెప్తున్నారు. ఆయన వస్తుంది. ఆయన వస్తుంది. ఓకే. విశాఖపట్నం క్లీన్ స్వీప్ అవుద్ది. ఇంక ఎంపీ చెప్పేది ఏముంది? భర్తకు మన మతుకుమల్లి భరత్, ఇప్పుడు బొత్స ఝాన్సీ, మతుకుమల్లి భరత్ పోటీ చేస్తున్నారు ఎంపీకి. బొత్స ఝాన్సీ గారు అంటే సత్యనారాయణ వాళ్ళు, భరత్ గారు చేస్తున్నారు. బాలకృష్ణ గారు వాళ్ళు చేస్తున్నారు. సో గెలుస్తారు. ఆయన గెలుస్తారు. ఎవరు? భరత్ గెలుస్తారు. భరత్ గారు గెలుస్తారు. మతుకుమల్లి శ్రీ భరత్ గెలుస్తారు ఎంపీకి. ఇక్కడ కూడా ఫస్ట్ చూడండి, 2014 బీజేపీ వచ్చిందండి. అప్పుడు ఈయన హరిబాబు గారు గెలిచారు. ఖమ్మంబాటి హరిబాబు గారు 90,000 మెజారిటీతో విజయమ్మ గారి పైన గెలిచారు. విజయం మీద 14 గెలిచారు విజయమ్మ గారి పైన. తర్వాత ఎంవివి సత్యనారాయణ గారు వచ్చారండి. కానీ చాలా తక్కువ ఓట్లు, తక్కువ మెజారిటీ, 4,414 భరత్ గారి మీద వచ్చింది. సో అయితే ఈసారి భరత్ గారిదే. అసలు 100% భరత్ గారి. ఓకే.